బ్యాక్ టు న్యూస్. ప్రస్తుతం కడప జిల్లా రాజంపేటలో ఎన్టీవీ చేపట్టిన మన దేశం మన గీతం కార్యక్రమం జరుగుతోంది. లైవ్ ద్వారా చూద్దాం. In
చెప్తారో చూద్దామా మన జాతీయ జెండా గురించి. శ్రీ చైతన్య కృష్ణారెడ్డి చిల్డ్రన్స్ అకాడమీ రాజంపేట రాజసాన్ని చూపించడానికి వేదికపైకి వస్తున్నారు. శ్రీ చైతన్య కృష్ణారెడ్డి చిల్డ్రన్స్ అకాడమీ విద్యార్థులు ఈ జెండా పసిపోసి చిరునవ్వురా అంటూ మీ చప్పట్లతో వారిని వేదికపైకి ఆహ్వానిద్దాం. పసిబోసి చిరునవ్వురా హాస్య సంఖ్యలు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు తెచ్చిందిరా వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన మెరలేని త్యాగాల ఘన చరితరా తన కనుబాలతో పోరు నేర్పిందిరా మరి కొయ్యల్ని కొయ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసినాడు పసిబోసి చిరునవ్వురా హాస్య సంఖ్యలు తెంచిందిరా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. తర్వాత మన ముందుకు వస్తున్నారు శ్రీ సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి జనగణమన జనయతి అంటూ మన ముందుకు వస్తున్నారు. ఒక్కటే లక్ష్యం, ఈ కార్యక్రమం ద్వారా జాతీయ గీతం పట్ల అవగాహన కలిగించేందుకు, ప్రాముఖ్యత తెలియచేసేందుకు, జాతీయ గీతం గౌరవాన్ని అలాగే మన జాతీయ భావాన్ని పెంపొందించేందుకు యువతను సన్నద్ధం చేయటమే ఎన్టీవీ లక్ష్యం. 100 కోట్ల మంది భారతీయుల గుండెల్లో జనగణమన మారుమోగేలా, ప్రతి నిత్యం కోటి గొంతుకల్లో ప్రభవించేలా చేయటమే ఎన్టీవీ లక్ష్యం. ప్రతి భారతీయునిలో నిద్రాణమైన చైతన్య భావాన్ని ఉరకలెత్తేలా చేయటమే ఎన్టీవీ ప్రధాన ఉద్దేశం. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ మీ దగ్గరకు వచ్చింది రాజంపేట విద్యార్థులు స్వరం కలపాలని, మాతో కలిసి ముందడుగు వేయాలని మీ ముందుకు వచ్చింది ఎన్టీవీ. మీ అందరి సహకారం అత్యంత ఉత్సాహంగా ఉంటుందని ఎన్టీవీ భావిస్తోంది. తర్వాత మన ముందుకు వస్తున్నారు జనగణమన జనయిత్రి అంటూ శ్రీ సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు. ఆకాశం గుండెల్లో అగ్నికణం సూర్యుడై, ఆవేశం గుండెల్లో అరుణం ఒక వీరుడై, భగ్గున ప్రళయించినప్పుడు వచ్చిందొక విప్లవం, దిక్కును జ్వలించి తెచ్చి ఇచ్చింది స్వరాజ్యం. అందుకే జనగణమన జయహే, జనగణమన జనయిత్రి నా భరత భూమి. వందే 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 మాతరం.
భవిష్యత్తు నీకు కొత్త వెలుగునిస్తే గుర్తించని స్వరాజ్యం గుండె బరువు కాదా వచ్చిన ఈ స్వరాజ్యమే వ్యర్థమైపోదా ఆ సత్యాగ్రహ స్వరాజ్య సంరక్షణీది కాదా వందే మాతరం వందే వందే మాతరం జనగణ మన జనయిత్రీ నా భరత భూమి ప్రణవాక్షర గాయత్రీ నా పుణ్యభూమి స్వర్గమై వర్ధిల్లిన భూమిని పరస్వార్థమై మనిషి దోచుకుంటే స్వర్గమై వర్ధిల్లిన భూమిని పరస్వార్థమై మనిషి దోచుకుంటే కడుపు తింపి కర్థం కన్నీటి శోకమా తల్లి కొడుకు బంధం తల కొడివి కోసమా కాదు కాదు అలా జరిగి ప్రగతి ఆగరాదు ఉక్కు పాల రుణమెప్పుడు బుక్కి పాలు కాదు చేయి కలిపి వస్తున్న చైతన్యం కోసం ఆచ తిరిగి వస్తున్న భావితరం కోసం ఆ రామరాజ్య భూమికి సంరక్షణ విధి కోసం వందే మాతరం వందే వందే మాతరం జనగణ మన జనయిత్రీ మా భరత భూమి ప్రణవాక్షర గాయత్రీ మా పుణ్యభూమి యశస్సుకే హిమాలయం ఉషస్సులై మరోతరం స్వర్ణాక్షర చరిత్రనే సృష్టించిన ఈ భూమి వందే మాతరం వందే వందే మాతరం థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. తర్వాత మన ముందుకు వస్తున్నారు శ్రీ అన్నమాచార్య అకాడమీ నందలూరు నుంచి. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే అంటూ మరి ఎగురుతున్న జెండా గురించి చెప్తున్నారు. మన చేతిలో ఉన్న ఫ్లాగ్స్ ఎగరవేయాల్సిన అవసరం చాలా ఉంది. విశ్వ వేదిక మీద కూడా ఫ్లాగ్స్ ఎగరవేయ విద్యార్థులందరూ. ఏది రాజంపేట రాజసం సీమ పౌర్ణం విద్యార్థుల్లో కనిపించట్లేదు. ఒక్కసారి మనమందరం ఎలుగెత్తి జై హింద్ నినాదాలు చేద్దాం. జై హింద్, జై హింద్, ఇంకా ఉత్సాహంగా జై హింద్. తర్వాత మన ముందుకు వస్తున్నారు శ్రీ అన్నమాచార్య అకాడమీ నందలూరు విద్యార్థులు. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే అంటూ. నానని నానా నానని నానా దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండా మనదే. అందాల బంధం ఉంది ఈ నేలలో,
థ్యాంక్ యూ స్టూడెంట్. తర్వాత సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందలూరు విద్యార్థులు మా తుజే సలాం అంటూ దేశంలో వివిధ జాతులు వివిధ భిన్న సంస్కృతులు ఎన్ని ఉన్నా సరే భరత మాత ముందర మేమందరం మోకరిల్లుతాం ఒక్కసారిగా అంటూ మా తుజే సలాం అంటూ మన ముందుకు వస్తున్నారు. జనగణమన గీతం కేవలం జాతీయ గీతం మాత్రమే కాదు, మనమంతా భారతీయులమే అని గుర్తు చేస్తున్న ఒక అదృశ్య బంధం. వసుదైక కుటుంబం అనే భావాన్ని మనలో నింపే చైతన్య సుమగంధం. అంతటి సుమగంధం కాబట్టే ఈరోజు జనగణమనకు నీరాజనాలు అర్పించడానికి మనమంతా ఇక్కడికి వచ్చాం. తర్వాత మన ముందుకు వచ్చారు మా తుజే సలాం అంటూ సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు. వారికి మీ చప్పట్లతో ఆహ్వానం పలుకుదాం. Mama
జై హింద్, జై హింద్, జై హింద్. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ. అతిథులందరినీ వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే రాజంపేట, అలాగే మేడా మల్లికార్జున రెడ్డి గారు రాజంపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్. దయచేసి విద్యార్థులందరూ లేచి నిలబడవలసిందిగానే కోరుతున్నాం. ఎందుకంటే ఇంకా మనం జాతీయ గీతాన్ని ఆలపించాల్సిన అవసరం ఉంది. మనం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అదే. పోలా శ్రీనివాసులు రెడ్డి గారు కాకతీయ గ్రూప్స్ అధినేత, అలాగే కుసుమకుమారి గారు టీడీపీ మహిళా అధ్యక్షురాలు, అన్యోన్య గారు డిఎస్పీ గారు, అలాగే శంకర్ రాజు గారు హెడ్ మాస్టర్ గవర్నమెంట్ హై స్కూల్, జి రామ్కోట్ రెడ్డి గారు గ్రంథాలయ చైర్మన్, అలాగే కె సుబ్బిరామరెడ్డి గారు ఎక్స్ మున్సిపల్ కౌన్సిలర్, టి లక్ష్మీనారాయణ గారు రాజంపేట ప్రైవేట్ స్కూల్స్ అధ్యక్షులు, భానుమూర్తిరాజు గారు రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, కృష్ణకుమార్ గారు ఇన్ఛార్జ్ ఎంఈఓ, పచ్చిపుల్సు సత్యనరసింహగుప్తా గారు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు. అందరినీ అతిథులందరినీ వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి సభా కార్యక్రమం ప్రారంభించుకునే ముందర మనం ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం జనగణమన గీతాలాపన సామూహికంగా మనం చేస్తాం. జనగణమన గీతం యొక్క అర్థాన్ని తెలుసుకుని ఆలపిస్తే ఇంకా బాగుంటుంది. జనగణమన గీతం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. యావత్ భారతం దేవదేవుణ్ణి కీర్తిస్తూ సాగుతుంది మన జనగణమన. నీవే మాకు భారత భాగ్య విధాతవు అంటూ మొదలై పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠీ, ద్రవిడ, ఒరిస్సా, బెంగాలీ ప్రజల హృదయాలు, అలాగే వింధ్య హిమాలయ పర్వతాల ప్రతిధ్వనులు, యమునా, గంగ వంటి జీవనదుల జలసిరుల జరులతో శోభించే ఓ భాగ్య విధాత నీకు జయము కలుగుగాక, జయము కలుగుగాక, జయము 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 అంటూ మన జనగణమన గీతాలాపన ఆశాంతం ఎంతో స్ఫూర్తినిస్తూ ఎంతో ఉత్సాహాన్నిస్తూ సాగుతుంది. అటువంటి జాతీయ గీతానికి గౌరవం పెంపొందించడానికి, జాతీయ గీతం వైశిష్ట్యాన్ని మనం తెలుసుకోవటానికి ఈరోజు మనం రాజంపేటలోని ఈ గ్రౌండ్స్ లో మనం అందరం కూడా సాధారణంగా ఒక స్కూల్ విద్యార్థులు మాత్రమే మన స్కూల్లో పాడుకుంటూ ఉంటాం. ఇక్కడ రాజంపేట ఇతర చుట్టుపక్కల స్కూళ్లలోని విద్యార్థులందరం మనం ఒక్క గ్రౌండ్ లో కలిసి సామూహికంగా జనగణమన గీతాలాపన చేస్తున్నాం. దాని ప్రాముఖ్యాన్ని గుర్తించి భవిష్యత్ తరాలకు కూడా అందజేయాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. జనగణమన గీతాలాపన నేను కౌంట్ డౌన్ చెప్పడం జరుగుతుంది. స్టార్ట్ అనగానే అందరం ఒక్కసారిగా మనం స్టార్ట్ చేద్దాం. విశ్వ వేదిక మీద మన జాతీయ గీతం వినిపించాలి. విశ్వ వేదిక మీద మన త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా భవిష్యత్ తరాలకు మనం మార్గదర్శకంగా నిలవాలి. అప్పుడే మన జీవితానికి ధన్యత ఏర్పడుతుంది. అందరూ సిద్ధంగా ఉన్నారా? రైట్, మనం మన జాతీయ గీతాలాపన చేస్తున్నాం. కౌంట్ డౌన్ మొదలవుతుంది. అందరూ అటెన్షన్. 1 2 3 స్టార్ట్. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हिंद, जय हिंद. बोलो भारत माता की, बोलो स्वतंत्र भारत की, बोलो भारत माता की, बोलो स्वतंत्र भारत की. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థులందరూ ఎక్కడి వారక్కడ ఆసీనులు కావాల్సిందిగా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఎక్కడి వారక్కడ కూర్చోండి. సభా కార్యక్రమం కొనసాగుతుంది. సభా కార్యక్రమం తర్వాత ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా అత్యద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. విద్యార్థులందరూ కూర్చోవాలి. మన సభకు
విచ్చేసిన ముఖ్య అతిథులు విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగిస్తారు. విద్యార్థులందరూ ఇంకా లేచి నిలబడి కనిపిస్తున్నారు. దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక ఈనాటి సభా కార్యక్రమం మొదట మేడా మల్లికార్జున్ రెడ్డి గారు, రాజంపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్, వారిని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. విద్యార్థులందరూ కూర్చోవాలి దయచేసి. అప్పుడే మన దేశానికి మనం గౌరవం ఇచ్చినట్టు కూర్చోవాలి విద్యార్థులందరూ. మన దేశం మన గీతం కార్యక్రమానికి వచ్చేసిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, బాలబాలికలకు, ఇక్కడికి వచ్చేసిన పత్రికా విలేకరులకు అందరికీ అభినందనలు. బాలబాలికలలో దేశభక్తిని పెంపొందించే ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన మన ఎన్టీవీ అధినేత, రాష్ట్రం నలుమూలల నుంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి గారికి అభినందనలు. అలాగే మన రాజంపేట పట్టణంలో నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది బాలబాలికల మధ్య మువ్వన్నెల జెండాతో మన పింగళి వెంకయ్య గారు రూపొందించిన మువ్వల జెండాతో రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమన పాడుతుంటే దయ ఉంచి పిల్లలు ఒక్క నిమిషం నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుచున్నాను. ప్లీజ్ పిల్లలు ఎక్కడోళ్ళు అక్కడే నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుచున్నాను. ఇంతమంది బాలబాలికల మధ్య పింగళి వెంకయ్య గారు రూపొందించిన సువర్ణ పతాకాలు మధ్యలో రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమన పాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ మన రాజంపేటలో నిర్వహిస్తూ ఈ ఎన్టీవీ యజమాన్యం మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని, వారికి నా సహాయ సహకారాలు ఉంటాయని మీ ఎన్టీవీ యజమాన్యానికి తెలియజేస్తున్నాను. అలాగే మన రాజంపేట పట్టణంలో ఈ మన దేశం మన గీతం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేటు కళాశాల యజమానులు అందరికీ మరియు ఉపాధ్యాయులకు మరియు బాలబాలికలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత పోలా శ్రీనివాసులు రెడ్డి గారు, కాకతీయ గ్రూప్స్ అధినేత, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, ఇక్కడ ఇంతసేపు ఓపికగా మన జాతీయ గీతాన్ని ఆలపించడానికి, ఆస్వాదించడానికి వచ్చిన చిన్నారులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎన్టీవీ వారు ఇంత గొప్ప ప్రోగ్రాము, ప్రతి ఒక్కరూ ప్రోగ్రాములు చేస్తుంటారు, అయితే ఒక జాతిని ఉత్తేజపరిచే విధంగా, పిల్లలందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఎంతో గొప్ప విషయము. నిజంగా ఒక ఫోర్త్ ఎస్టేట్ అంటారు దీన్ని. ఈ ఫోర్త్ ఎస్టేట్లో ఉంటూ ఇప్పుడు ఎంతో రకరకాలుగా పెడదారులు పడుతున్న ఈ ఫోర్త్ ఎస్టేట్లో కూడా ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ యువతను ఉత్తేజపరిచేదానికి, వాళ్ళలో జాతీయ గీతాన్ని కానీ తెలియజేస్తూ జాతీయ భావాన్ని పెంపొందించే ఇటువంటి ప్రోగ్రాములు చేసినందువరకు ఈ ఎన్టీవీ మేనేజ్మెంట్కు మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారందరినీ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎన్టీవీ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత అన్యోన్య గారు, డిఎస్పీ గారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలు, ఈ పెద్ద కార్యక్రమంకు వచ్చిన పిన్నలు అందరికీ నమస్కారం. మన దేశాన్ని మనం గౌరవించాలి, మన గీతాన్ని మనం గౌరవించాలి, ఇదే ముఖ్యం. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏదేమైనా మాటలతో కాదు, చేతలతో చూపించాలంటున్నారు డిఎస్పీ గారు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో మన భావి భారత భాగ్య విధాతలుగా మారాలి. అదే డిఎస్పీ గారు కోరుకున్నారు. ఇక తర్వాత అమర్నాథ్ రెడ్డి గారు,
ఎమ్మెల్యే రాజంపేట వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఎన్టీవీ వారి ఆధ్వర్యంలో మన దేశం మన గీతం ఈ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలకు, ఎన్టీవీ వారి బృందానికి, ఉపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్స్కు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ప్రియమైన విద్యార్థులకు నా ఆశీస్సులు తెలియజేస్తూ, రాజంపేట అన్నమాచార్య వారసులంగా ఈ ప్రాంతం ఎన్నో బృహత్తర కార్యక్రమాలకు వేదికనై ఇదే ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితేనేమి దాదాపు 50,000 మంది ప్రజలు ఆ రోజు తిలకించడం జరిగింది. తర్వాత ఇక్కడ ఎన్నో నేషనల్ గేమ్స్కి అయితేనేమి ఈరోజు ఇదే గ్రౌండ్లో ఎన్టీవీ వారు పెద్ద ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ఒక దేశభక్తి, దేశ సమగ్రతపై అంతరించిపోతున్న రోజుల్లో ఒక దేశభక్తిని పెంపొందించే విధంగా మీరంతా రేపటి ఈ దేశ భావి భారత పౌరులు, ఈ దేశానికి దిశ దశ మార్గదర్శకులు. ఈ ప్రాంతం, ఈ దేశం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మీలో దేశభక్తి పెంపొందించాలి. ఈ దేశం నాది, అన్ని కుల మత రహితంగా నేను భారతీయుణ్ణి అనే విధంగా దేశభక్తి పెంపొందించేదానికి ఎన్టీవీ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా వారిని మనసారా అభినందిస్తున్నాను. ఈ జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దాదాపు 155 సంవత్సరాల క్రితం ఈ గీతాన్ని రచించిన మహనీయుడు. నిజంగా ఆ రోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఒక రైల్లో ఆయన జీవిత చరిత్ర అంతా కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అంతా కూడా ఆ రోజు పర్యటించడం జరిగింది. అదే విధంగా మన రాష్ట్రంలో కూడా ఎంతో మంది దేశభక్తులు ఉన్నారు. గురుజాడ అప్పారావు కావచ్చు, ఇంకా మంది ఎంతో మంది దేశభక్తిని పెంపొందించిన వారందరికీ కూడా ఈ ప్రాంతంలో కూడా వారి యొక్క చరిత్రలో తెలిపేదానికి మీకు కూడా తెలియజేయాలని, ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని, ఎన్టీవీ వారి సహాయ సహకారాలతో ఇంకా మీకు దేశభక్తి పెంపించేదాని కోసం కూడా ప్రయత్నం చేయాలని ఈరోజు మనసారా కోరుకుంటూ, మరొక్కసారి ఎన్టీవీ వారిని అభినందిస్తూ, మీరు రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మీరు ఒక భావి భారత పౌరులుగా, ఒక దేశభక్తి గల పౌరులుగా తీర్చిదిద్దాలని కూడా మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ, ఈ రోజు నాకు అవకాశం కల్పించిన ఎన్టీవీ వారికి మరొక్కసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ రెడ్డి గారు. తర్వాత కుసుమ కుమారి గారు, టీడీపీ మహిళా అధ్యక్షురాలు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నా ధన్యవాదాలు. మన దేశం మన గీతం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎన్టీవీ సిబ్బందికి, యాజమాన్యానికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం మన దేశ ఔన్నత్యాన్ని సాటి చెప్పే కార్యక్రమం కాబట్టి మిగతా ఛానల్స్ వారు కూడా ఎన్టీవీ ఛానల్ని, ఈ సిబ్బందిని కూడా ఆదర్శంగా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇది మన దేశ సంపదకు, మన దేశ ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ యొక్క మన దేశం మన గీతం కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కుసుమ కుమార్ గారు. ఎన్టీవీ మన దేశం మన గీతం కార్యక్రమం ప్రారంభ దశలో ఉన్నప్పుడు చాలా మంది జెండా పండుగ కవరేజ్కి వెళ్ళినప్పుడు చాలా మంది విద్యార్థులు
జనగణమన గీతం సరిగ్గా ఆలపించకపోవటం, అలాగే మన జాతీయ గీతాన్ని ఎవరు రచించారంటే తెల్లముఖాలు వేయటం, చాలా మంది దేశ నాయకుల ఫోటోలు చూపించినప్పుడు వారిని గుర్తించలేకపోవటం నిజంగా బాధాకరమైన విషయం అంటూ ఈ మన దేశం మన గీతం కార్యక్రమానికి రూపకల్పన చేసింది. అప్పటి నుంచి కూడా దాదాపు సంవత్సర కాలంగా రాష్ట్రమంతటా పర్యటిస్తూ ఈ మన దేశం మన గీతం కార్యక్రమం ద్వారా మన జాతీయ గీతం యొక్క అర్థాన్ని, దాని వైశిష్ట్యాన్ని, అలాగే 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మన భరత జాతిని గౌరవించాల్సిన అవసరాన్ని యువతలో పెంపొందింపజేయడమే లక్ష్యంగా ఎన్టీవీ ముందడుగు వేస్తూ ఈరోజు రాజంపేటలో ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా విద్యార్థుల సహకారంతో నిర్వహిస్తూ ముందుకు వెళ్తోంది. ఇక ఈ మన దేశం మన గీతం కార్యక్రమంలో ఇప్పటిదాకా దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు భాగస్వాములయ్యారు. అంటే ఇప్పటిదాకా 65 చోట్ల ఈ కార్యక్రమం జరిగింది, 66వ చోట కాబట్టి ఇక్కడ కూడా మీరందరూ దీంట్లో భాగస్వాములయ్యారు. అందరికీ కూడా మన దేశం మన గీతం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎన్టీవీ తరఫున ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతోంది. కానీ ఇక్కడ హాజరైన